అందరికీ జై ఇన్సాన్. మీ అందరికీ నాస్తిక కేంద్రం తరపున స్వాగతం పలుకుతున్నాను. నాస్తిక కేంద్రం గౌరాగారి సాహెబ్ నాస్తిక కేంద్రం ప్రపంచంలో నోన్ ఎథిస్ట్ సెంటర్. 1940లో నాస్తిక కేంద్రాన్ని ముదునూరు గ్రామంలో మొదలుపెట్టారు. అంతవరకు నాస్తిక కేంద్రం అనే పేరుతో మాత్రం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. ఏదో ఫ్రీ థింకర్స్ అని రేషనలిస్టులని అలాగా ఉన్నాయి, కానీ ఎథిస్ట్ సెంటర్ నాస్తిక కేంద్రం, నాస్తికులం ఆయన నాస్తిక కార్యక్రమాలు, ఇది నాస్తిక జీవిత విధానం అని చెప్పి చేసింది లేదు. ఫస్ట్ నోన్, అందుకనే మనం తెలియకుండా ఉంటూ ఉండొచ్చు, నోన్ ఎథిస్ట్ సెంటర్ ఇన్ ది వరల్డ్, ఫస్ట్ ఆఫ్ హిస్ కైండ్ in 1940 established by the well-known Gora. ఇది మొట్టమొదటిలో ముదునూరులో 1940లో ప్రారంభం జరిగింది. అక్కడ ముదునూరులో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతకుముందు వరకు గోరా గారు ఒక బాటనీ ప్రొఫెసర్గా ఉంటూ ఆయన రెండో పక్క నాస్తిక ప్రచారం చేస్తూ ఆ రంగం, కానీ చివరికి ఉద్యోగాన్ని కూడా వదిలేసి, ఎందుకంటే అక్కడ చాలాసార్లు నాస్తికుడు అని చెప్పుకోబట్టి సస్పెండ్ అవుతూ వచ్చారు. చివరికి ఇలా కాదని ఉద్యోగాన్ని కూడా వదిలేసి కట్టుబట్టలతో ముదునూరు గ్రామం వెళ్ళి అక్కడ చేశారు. చివరికి ఎంత ప్రభావం వచ్చిందంటే న్యాయపతి రాఘవరావు గారు ఆంధ్రప్రభ డైలీలో పాన్ సుపారీని దాటస్తూ, మీ కృష్ణా జిల్లా గడ్డ మీదకి వెళ్ళి దేవుళ్ళు లేని ఊరు ఏదైనా ఉందని అడగండి, ఏ ఒక్కరినైనా అడగండి, ప్రతి ఒక్కరు అదిగో ముదునూరు అని చూపిస్తారన్నారు. అంటే అంత ఇదిగా నాస్తికత్వాన్ని జనసామాన్యంలోకి తీసుకెళ్ళి అందరి నోట నాస్తికుడు, నాస్తిక కేంద్రం, దేవుళ్ళు లేని ఊరు అన్నట్లుగా చేయడం జరిగిందన్నమాట. అంత ఇదిగా అంటే గోరాగా చూసినట్లయితే మీకు ముందు నాస్తిక కేంద్రం పెట్టాం కనుక ఇవాళ మనకి గోరగారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజాన్ని బేస్ చేసుకుని అందరికీ అవగాహన కలిగించడం కోసం మెయిన్గా ఎథిజం అనేది ఏమిటి, గోరాగారు ఎందుకు ఎథిజం అన్నారు, అసలు ఎథిజం అంటే ఏంటి, అసలు గోరాగారు ప్రతిపాదించిన ఎథిజం ఏంటి అని తెలుసుకోవడం కోసం అని మనం ఏర్పాటు చేసాం. కానీ చాలామంది ఎండల వల్ల రాలేకపోతున్నామని తెలియజేశారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము దీన్ని షూట్ చేసి యూట్యూబ్లో పెడతాం. అందరికి కూడా అసలు లైవ్లో పెడదాం అనుకున్నాం, కానీ ఇంకా కుదురు బ్రేక్ అయిపోతున్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా సమరం ఛానల్స్ 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో ఎథిస్ట్ సెంటర్ ఛానల్ ఒకటి ఉంది, పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ఒకటి ఉంది, అలాగే పాజిటివ్ ఎథిజం ఇంగ్లీష్ ఛానల్ అని ఒకటి ఉంది, అలాగే పాజిటివ్ ఎథిజం హిందీ ఛానల్ అని 5 ఛానల్, అలాగే ఎథిస్ట్ బులెటిన్ అని 5 ఛానల్స్ ఉన్నాయి. ఎథిజం పూర్తిగా ఎథిజం మీదే జరుగుతున్నాయి 20 యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి. దానికి ఈ ఛానల్స్ని ప్రపంచంలో 194 దేశాలు అంటే 152 దేశాల్లో మన ఎథిజం సంబంధించి చూస్తున్నారు. 152 దేశాల్లో 6 సంవత్సరాల్లో 21 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 21 కోట్లు, 1-2 కాదు, లక్షలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, 21 కోట్ల పైన వ్యూస్ వచ్చాయి. అంచేత ఎథిజం అనేది ఎంత ఇదిగా ఉంది అర్థం. కానీ ఇంకా క్లారిటీ కావాలి. మామూలుగా ఎథిజం అంటే నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేడు అంటారు, లేదా కులం లేదు, మతం లేదంటారు. దేవుడు లేనంత మాత్రాన అది నాస్తిక జీవితం. ఆస్తికత్వం ఒక జీవిత విధానం, ఎస్టాబ్లిష్ అయిన జీవిత విధానం ఆస్తికత్వం. ఆరగైన నాస్తికత్వం కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఒక జీవిత విధానంగా గోరాగారు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎవరు కూడా నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా రూపొందించే వాళ్ళు కేవలం ఒకే ఒక వ్యక్తి, దట్ గోరా. పాజిటివ్ నాస్తికత్వం జీవిత విధానంగా అన్ని రంగాల్లో, అది ఆర్థిక రంగం కావచ్చు, సాంఘిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, సైన్స్ రంగం కావచ్చు, సాంకేతిక రంగం కావచ్చు, ఏ రంగం ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా ఇది నాస్తికత్వం. అంటే ఈ రంగం ఉంటే నాస్తిక జీవిత విధానాన్ని రూపొందించిన వ్యక్తి గోరా. ఆ పాజిటివ్ ఎథిజంని అందరికీ ఇంకా అవగాహన కలిగించడం కోసం ఈ స్టడీగా మనం చాలా ప్రపంచ నాస్తికలు చాలా పెట్టాం. మనం 10 పైన నాస్తిక మహాసభలు జరిగాయి ప్రపంచ నాస్తికులు.
అనేక దేశాల నుంచి వచ్చి దీంట్లో పాల్గొన్నారు. గోరా గారు కూడా 2 సార్లు ప్రపంచవ్యాప్తంగా నాసికని తిరిగారు. వరల్డ్ టూర్ చేశారు. 2 సార్లు నాగారు. గౌరవ గారు 2 సార్లు వరల్డ్ టూర్ చేశారు నాస్తికత్వం మీద. చాలా ఇది. అంటే నాస్తికత్వం అంటే మన కొద్ది మంది ఉన్నాము, మన కొద్ది మంది అని అనుకోవద్దు. పేర్లు అది హ్యూమరిజం అనే కానివ్వండి, రేషనలిజం అనే కానివ్వండి, ఫ్రీ థింకర్స్ అని కానివ్వండి, ఏదో ఎథిస్ట్ అని చెప్పుకోనండి, ఏ రకైనా సరే ఈ దైవ కేంద్రమైన ఆశ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ఒక ఉన్నతమైన జీవిత విధానం నాస్తికత్వం అనేది వచ్చింది. కొంతమంది అంటారు ఏంటి మనం చాలా మైనారిటీలు ఉన్నామని అంటారు. మైనారిటీ తీసుకెళ్ళే ప్రపంచంలో మన స్టాటిస్టిక్స్ ఇస్తే వరల్డ్లో 24% దే డోంట్ బిలీవ్ ఇన్ ది గాడ్ ఆర్ ఇన్ రిలీజియన్. 24% వరల్డ్లో. మీకు ఊరికి స్టాటిస్టిక్స్ ఇస్తాను. అంటే మనం ఇక్కడ కూర్చున్నాం అంటే మనం చాలా కొద్ది మంది కూర్చున్నాము అని అనుకోకండి. చైనా దేశం తీసుకుంటే చైనా దేశంలో 91% మంది దే డోంట్ బిలీవ్ ఇన్ ది రిలీజియన్. 91% with statistics 91% don't believe in the religion. Japan 86% don't believe in religion or religion of God కూడా వస్తారు. Sweden 78% they don't believe in religion. Czechoslovakia Republic 75% they don't believe in religion. UK 72% don't believe in religion. Belgium 72% don't believe. Religion అనేది దేవుడితో ముడిపడి ఉంటుంది. రిలీజియన్ నమ్మడం లేదంటే దేవుని కూడా నమ్మట్లెక్కే. అంతే మాకు ఏ మతంలో నమ్మకం లేదు అంటే ఎందుకంటే ఆస్తికత్వం అనేది దైవ కేంద్ర సిద్ధాంతం. మేము ఆ దైవ కేంద్ర సిద్ధాంతాన్ని మేము నమ్మటం లేదు. అలాగే విక్టోరియా 72% మంది నమ్మడం లేదు. ఆస్ట్రేలియా 70% నమ్మడం లేదు. నార్వే 70%, డెన్మార్క్ 68%. ఇలా తీసుకుంటే అనేక దేశాలు డోంట్ బిలీవ్ ఇన్ ది రిలీజియన్ సైమల్టేనియస్లీ గాడ్. అంచేతే ఏ దేశాలైతే దేవుణ్ణి నమ్మలేదో, ఏ దేశాలైతే మతాన్ని నమ్మడం లేదో ఆ దేశాలే అభివృద్ధి సాధించాయి. అభివృద్ధి సాధించిన దేశాలు ఉన్నాయంటే అవి మీరు మనకు తెలుసు. అభివృద్ధి సాధించిన ఎవరైతే మత మోఢ్యంలో ఉన్నారో ఆ మత మోఢ్యం ఎలా ఉన్నాయో కూడా మనకు తెలుసు. ఏ రకంగా వాళ్ళకి కట్టుబాట్లు ఉన్నాయి. అక్కడ స్త్రీలకు ఏముంది స్వేచ్ఛ, మనుషులకు ఏముంది స్వేచ్ఛ అని. సౌదీ అరేబియాలో నాస్తికత్వం నిషేధింపబడింది. నాస్తికుడిగా అభియోగం మోపబడితే మరణశిక్ష. అంటే అర్థం చేసుకోండి. హ్యూమనిజం ఉంది అక్కడ, హ్యూమనిస్ట్ వాళ్ళ మానవత్వం ఉందా అని చెప్తాను నేను. నాస్తికుడు అంటే మనిషికి స్వేచ్ఛ లేదు, భావికి స్వేచ్ఛ లేదు. సౌదీ అరేబియాలో నాస్తికుడు అని చెప్తే వాడికి మరణశిక్ష. ఆ రంగా ఈ రంగాను అల్బేనియా అది ఒకనప్పుడు ముస్లిం కంట్రీ. అల్బేనియా ముస్లిం కంట్రీ అయితే ప్రపంచంలో మొట్టమొదటి నాస్తిక రాష్ట్రంగా, నాస్తిక దేశంగా ప్రకటించారు అల్బేనియా. ప్రపంచంలో మొట్టమొదటి ఎథీస్ట్ కాన్స్టిట్యూషన్గా పెట్టుకుంది అల్బేనియా మొట్టమొదటి. ఆ రంగా మనకి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అయితే భారతదేశంలో నాస్తికత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తి, నాస్తికత్వం చేసే గోరా. ఈయన పరమ సనాతన కుటుంబంలో పుట్టారు. 1902లో పరమ సనాతన కుటుంబం. వాళ్ళ నాన్నగారు పరమ శివభక్తులు. ఆయన దాదాపు 70 శివరాత్రులు బ్రేక్ లేకుండా చేశారు. గోరా గారు కూడా దాదాపు 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు జరుపుకోవడం. వాళ్ళ నాన్నగారి యొక్క దీంట్లో గజ్జె కట్టి శివస్నానం చేసిన వ్యక్తి. కానీ ఆయన గజ్జ ఇలా మోగుతుంటే ఆయన బుర్రలో మాత్రం ఒక ఆలోచన మిగిలింది. ఏమిటి అందరూ దేవుని బిడ్డలు అంటారే, ఇంత దేవుడి శక్తివంతులు అంటారే, ఏమిటి మనిషి సమాధులు అసమానతలు ఏమిటి, ఎందుకు కూడా సమాధులు? ఒక పక్క నాన్న మాట కాదలేక గజ్జె కట్టి డ్యాన్స్ చేశాడు. రెండో పక్క సమాజంలో ఈయన అసమానతలు ఎందుకున్నాయి, ఈ బీద గొప్ప తేడా ఎందుకున్నాయి, బ్రాహ్మణుడు అస్పృశ్యులు తేడా ఎందుకున్నాయి, ఈ మాత పద్ధతి మనిషి అందరూ దేవుని పట్ల అంటారు, దేవుని పట్ల అంటే ఎందుకు ఇలా ఉంది అని ఆయన మనసులో తొలిచింది. ఆ రంగా 20 ఏళ్ళు చేరుకల్లా నో
నేను శివరాజ్ చేయను, ఏం చేయను. ఈ అసమానతలకు మూలం అంతా దేవుడు. మీరు దేవుడు సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు, సర్వవ్యాప్తం అంటారు, అంతా హుళ్ళక్కి అన్నాడు 20 వయసులో. సర్వదయామయుడు అయితే, సర్వవ్యాప్తం అయితే, సర్వశక్తివంతుడు అయితే ఏమిటి ఇది? ఈ అసమానతలు ఏంటి? ఈ దారిద్ర్యం ఏంటి? ఎందుకు ఈ రకంగా ఉండాలి? ఈ అమానుష్యాలు ఏంటి? మనిషిని హీనంగా చూడడం ఏంటి? వెలిగిన అక్కడ ఆయన ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత మెడ్రాస్లో ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఐ బాటనీ ఆయన బయాలజీ, బాటనీ అండ్ జువాలజీ 2 కూడాను ప్రొఫెసర్ అయ్యారు. అక్కడి నుంచి వెంటనే పోస్టింగ్ మదురైలో పోస్టింగ్ వచ్చిన కాదు. ఆయన ఇంటర్మీడియట్ అవ్వగానే ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అయిపోతుండే. ఆయనకి 22 వయసులోనే సరస్వతి గౌర గారితో పెళ్ళి అయిపోయింది. సరస్వతి గౌర గారు పెళ్ళి అయ్యడానికి 10 సంవత్సరాలు ఆవిడికి, కానీ కాపురంగా తీసుకెళ్ళలేదులేండి. 10 సంవత్సరాల వయసులో పెళ్ళి అయింది. ఆయన ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత ఎంఎస్సీకి దాన్ని జాయిన్ అయ్యారు. అక్కడ ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఎస్సీ బాటనీ బయాలజీ చేశారు. చేసిన తర్వాత మదురైలో మొట్టమొదటి జాబ్కి వెళ్ళారు. వెళితే ఆయనలో ఏదైతే మేధోపథనం అయ్యిందో, ఎప్పుడైతే ఆయన మదురై వెళ్ళారో ఇల్లు దొరకల. ఒక ఊరు బయట మదురైలో ఒక దెయ్యాల కొంప ఉంది, పెద్ద భవనం. దెయ్యాల కొంప ఉంటే ఇల్లు దొరకదు. ఈ దెయ్యాల కొంప దెయ్యాలకు ఉన్నాయి, దేవుడు లేడు, దెయ్యం లేదు. నేను ఈ దెయ్యాల కొంపలో దిగుతాను. దట్ ఈజ్ కోరా. ఈ దెయ్యాలు లేవు, దెయ్యాలు లేవు. నేను జువాలజీ చేశాను, నేను బాటనీ చేశాను, సైన్స్లో ఎక్కడ దెయ్యాలు లేవు. ఇది నిరూపణ కానటువంటి నమ్మకం కాదు. అంటే ఆ దెయ్యాల కొంప ఇలా బోర్డు దగ్గరికి వెళ్తే, నాయనా ఎవరు దిగట్లేదు దెయ్యాల కొంపని, నువ్వు దిగుతావు దిగు అని నా మీదుగా కానీ అందించి ఆ ఇల్లంతా నువ్వే వాడుకున్నాడు, ఆ భవనం అంతా నువ్వే వాడుకున్నారు. ఆయన వాడు దిగాడు. అదంటే ఆ ఊళ్ళో కొలీగ్స్ అందరూ కూడా, అమ్మో నువ్వు దెయ్యాల కొంప చచ్చిపోతావు అన్నారు. లేదు చూడు నేను ఉన్నాను. 2వ రోజు ఉదయం చాలా ఈ దెయ్యాలు తినేసి ఉంటాయి, కళ్ళేపాడు మీద ఉంటాయి. ఉదయం లేచి నవ్వుతూ బయటకు వచ్చాడు. దట్ ఈజ్ గోరా. దెయ్యం లేదు. చివరికి ఏ దెయ్యాల కొంపని మూత పడిందో ఆ దెయ్యాల కొంపలు జనంతో దిగారు. ఆ రంగా ఆయన జీవితాన్ని ఒక ల్యాబొరేటరీగా తీసుకున్నాడు. బిగినింగ్ నుంచి తన జీవితమే, తన కుటుంబమే ఒక ప్రయోగశాల. ఏది చెప్పాడో, ఏది చేశాడో ప్రతీదీ కూడా శాస్త్రీయంగా ఇది నిజమా ఎంతకు అంతే. ప్రతీదీ అనే ఒక ప్రయోగం. ఆ జీవితాన్ని ఒక ప్రయోగశాల, ఆయన జీవితాన్ని ప్రయోగశాల చేసుకున్నాడు. అది ఎవరైనా చేస్తాడు. ఏది చెప్పాడో అది ఆచరించాడు ఆయన. తర్వాత కొలంబోలో వెళ్ళిపోయారు. కోయంబత్తూరు అయిపోయింది. కోయంబత్తూరు కొంతకాలం చేశారు. అక్కడి నుంచి కోయంబత్తూరు వెళ్తే ఆ కోయంబత్తూరులో ఇక ఉన్నప్పుడు వాళ్ళకి పిఆర్ కాలేజ్ పిలిచండి. కానీ పిఆర్ కాలేజ్ అక్కడి నుంచి అక్కడ కొలంబో వెళ్ళారు. కొలంబోలో అక్కడ జాయిన్ అయ్యారు. అక్కడ వెళ్ళాడు కాదు ఏవైతే మేధో బధనం మొదలైందో హిందూ ఇక్కడంతే ముస్లింలు అందరూ హిందువులు. ఇక 3 భాగాలు అక్కడైతే గ్రహణం వచ్చింది. సరస్వతి గారిని అప్లై చేసుకెళ్ళారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ. గ్రహణం రోజున బుద్ధిస్టులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరు స్త్రీలందరూ బయట మామూలుగా పట్టించుకోవాలి గ్రహణాన్ని. హిందూ స్త్రీలు మాత్రం వీళ్ళ అమ్మగారు సరస్వతి గౌర గారు అమ్మగారు సరస్వతి గారు అమ్మగారు, అమ్మ గ్రహణం వస్తుంది బయటికి వెళ్ళి అక్కడి నుంచి చెప్పారు. గౌర గారు అన్నారు, గ్రహణం అంటే ఇది. ఎందుకు వస్తున్న బర్రెలు ఎందుకు అవుతుంది చూద్దాం రా అంటే అవును నిజమే. అంటే సరస్వతి గౌర గారిలో కూడా మొదటి నుంచి ఆ రకంగా సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంప్ పెరుగుతుంది అన్నమాట. ఆయన బయటకు వచ్చి గ్రహణ సమయంలో బయట తిరిగి కూరగాయలకు వస్తే పళ్ళు కోసే కడుపులో బిడ్డకి వస్తాయి గీతలు వస్తాయి, కట్లు వస్తాయన్నారు. కోసే తిన్నారు తిరిగారు. అందరూ హిందువులు వాళ్ళు ముక్కు వేరేసుకున్నారు. ఏంట్రా ఇడని 12 బిడ్డలు కన్నారు. ఆవిడే మనోరమ, ఆవిడే మొదటి బిడ్డ. అక్కడ గౌర గారికి స్నేహితులు అంటే చాలా ఇష్టం. ఆ స్నేహితులందరూ మనోరమ అని పేరు పెట్టారు. ఆ మనోరమ గారి బిడ్డే అదిగో చునావ్ ఎక్కడ రారా ఎక్కడ వచ్చినట్టు గౌర బిడ్డ అంటే మెయిన్గా రక్తం అంటే మీ అందరూ కాదని కాదు. అదే మా పెద్ద కేకుడు 2 కొడుకు వాడు అడ్వకేట్, వాడు వీళ్ళేమో బయోకెమిస్ట్రీ. అక్కయ్య
ఇప్పుడు 98 సంవత్సరాలు 98 సంవత్సరాలు తను నాస్తికురాలు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుని పూజలు చేసేవాళ్ళు అన్నారా? నాన్సెన్స్, ఏ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వండం లేదు, నాన్సెన్స్ తిరుగుబాటు చేసిన అమ్మాయి బాగుందా చెప్పండి. గోరా గారు ఆయనే కాకుండా కుటుంబాన్ని మొత్తాన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ కుటుంబ సభ్యులందరూ ఆయన ఫాలో అయ్యారు. ఆయన ప్రయోగశాలలో, ఆయన జీవన ప్రయోగశాలలో అందరూ కూడా వాలంటరీలీ స్వచ్ఛందంగా, అంటే ఆలోచిస్తే ఆస్తికుడిగా ఉండడు. ఒకటే చెప్తాను, ఆలోచిస్తే ఆస్తికుడు ఉండడు. మూర్ఖుడే, బుర్ర ఉపయోగించిన వాడే ఆస్తిగా ఉంటాడు. స్పష్టంగా చెప్తాను విషయాన్ని. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్న మెదడుని దులుస్తుంది. ఆనంగా అక్కడ వచ్చారు కోయంబత్తూర్ పైన పిఆర్ కాలేజీలో బాటనీ డిపార్ట్మెంట్ పెట్టారు. అది నువ్వు ఇక్కడే చదివావు కదా ఇంటర్మీడియట్, నువ్వు వచ్చి పిఆర్ కాలేజీలో బాటనీ డిపార్ట్మెంట్లో నువ్వు హెడ్గా ఉండు అని చెప్పించారు. హెడ్గా ఉండమిచ్చారు. వచ్చారు అక్కడ కోయంబత్తూరులో ఉన్న ఆయన వదిలేసి పిఆర్ కాలేజీ కాకినాడలో పిఆర్ కాలేజీలో బాటనీ డిపార్ట్మెంట్లో హెడ్గా ఉందంటే అయితే ఇంకొక ఆయన వచ్చారు. ఆయనకి ఒక సీనియర్ ఒక ఆయన వచ్చారు. సరే ఆయనకి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇచ్చి అన్నారు. ఈయన ఆ కొండకైనా ఉన్న ఏం చేశారు, పెట్టిన మరుసటి సంవత్సరంలోనే అక్కడ పిల్లలందరూ ఒక రాతపతి పెట్టుకున్నారు. దాంట్లో గోరా గారిని వ్యాసరావు అంటే దేవుడు లేదు అని రాశారు. దేవుడు లేదు. దేవుడు ఒక ఊహ, ఒక భావం. భావం అనేది ఇప్పుడు కూడా న్యూట్రాలిటీ, అంటే లేడు కాదు, దేవుడు లేదు అని రాసి ఇది కేవలం కాన్సెప్ట్, దిస్ ఈజ్ ఓన్లీ కాన్సెప్ట్ అని చెప్పి రాసి దేవుడు అనేది ఒక కాన్సెప్ట్, ఆలోచన మాత్రమే, ఊహ మాత్రమే అని రాస్తే ఆలోచించండి. ఆ కాలేజీ బ్రహ్మ సమాజం కాలేజీ. బ్రహ్మ సమాజంలో చాలా వాళ్ళు ఉన్న దాంట్లో ఒక మార్పు ఏంటి, కులాలు లేదు, అందరూ మనుషులన్నీ అంటారు, అందరూ ఒకటే అంటారు, కానీ దేవుణ్ణి నమ్ముతారు వాళ్ళు. అంచేత పిలిచి గోరా గారి మాతృభావం, మంచి భావన మనిషి పిలిచే మనిషిని దేవుడు లేదని ఒక రాతపత్రికలో రాస్తే ఉద్యోగం పీకేశారండి. ఉద్యోగాన్ని పీకేశారు. ఏనే పోరలా, నేను మీరు ఉద్యోగం తీసిరా, నేను వదిలే పని లేదు. నా భావం నాది, నేను చెప్పే సత్యం, సత్యానికే నిలబెడతాను, సైన్స్కే నిలబెడతాను, నేను కాదన్న. అక్కడి నుంచి ఉద్యోగం మానేశారు. ఈయన అదే టైంలో వాళ్ళ తాతగారు జంజం ఇస్తే ఎప్పుడో వాళ్ళ నాన్నగారు జంజం ఇస్తే జంజం ఉండే చేసుకునేవాడు కాదు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో ఈ జంజం ఇవన్నీ నేను వేసుకోను. ఇగో జంజాల పూనం అని ఒకటి వస్తున్నాడు, ఆ రోజు కొత్త జంజం వస్తాను. అసలు జంజం ఎప్పుడు తీసా, ఇవాళ మేము ముందు చింపేసి మొఖాన్ని పెట్టేశాడు వాళ్ళ నాన్నగారు. జంజం ఏంటి నాన్సెన్స్, ఈ తేడా ఏంటి, అసలు ఏ కులం ఏంటి, చీ పొర కులం చెడ్డాడు నువ్వు అని ఇంటించి గెంటేశారు తండ్రి గోరా గారు. చంటి పిల్ల, నెలల పిల్ల, మా పెద్దకి వీళ్ళ అమ్మని చంటి పిల్లని భుజాన్ని వేసుకుని సరస్వతి గోరా గారు రోడ్డును పడ్డారు. రోడ్డును పడి ఒకరి ఇంట్లో వీధి అరుగు ఉంటే అరుగు మీద 2 గుడ్లు కట్టుకుని అక్కడ ఉన్నారు 10 రోజుల పాటు. వీధి అరుగు మీద. అదండి గోరా అంటే, అదంటే గోరా అంటే. నమ్మిన సిద్ధాంతానికి వెరవకుండా ఒక చదువుకున్న వ్యక్తి, పెద్ద పొజిషన్ ఉన్న వ్యక్తి అక్కడి నుంచి నేను మానవులందరూ సమానం అంటున్నాను. ఆ చేత హరిజన వారిలో వెళ్ళేది వాళ్ళని చైతన్యం చేస్తారు. ఈ కులం లేదు, ఈ మతం లేదు, ఈ దేవుడు లేదు అని హరిజన వాళ్ళకి వెళ్ళిపోయి హరిజన వాళ్ళతో ఉండి వాళ్ళతో భోజనం చేస్తూ ఎప్పుడైతే గోరా గారు ఉన్నారో ఆయనతో పాటు కొంతమంది ఇంకా జాయిన్ అయ్యారు పిల్లలంతా. సివికేరావు గారు వీళ్ళందరూ గోరా గారి శిష్యులే. ఎమ్మెల్యే గారు కాకినాడ ఎమ్మెల్యేగా ఉండే సివికేరావు కమిషనర్, చాలామంది గోరా గారి శిష్యులు. గోరా గారి శిష్యులుగా ఉన్నవాళ్ళు తర్వాత పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళిపోయారు. ఎవరైతే ఈ నా గోరా గారి సిద్ధాంతాలు అన్నారు అక్కడ హరిజన వెళ్ళారు, వాళ్ళు భోజనాలు చేశారు అని చేసి వాళ్ళు మీరందరినీ మేము తక్కువ అనుకోవడానికి వెళ్ళలేదు.
మీరు తక్కువ అనుకున్నంత కాలం ఈ సమాజం ఇలాగే తొక్కుతూ ఉంటుంది. చదువుకోండి మీరందరూ అని చెప్పి చదువు రాతిబడి పెట్టి వాళ్ళతో చదివించి చదువులు నేర్పారు. చదువుకోవాలి, అందరితో పాటు ఉండాలి. మీరేం తక్కువ కాదు అని అక్కడ ఉండి అక్కడ చివరికి వచ్చిన ట్విట్టర్ కాలేజీలో పెట్టి ఆ ట్విట్టర్ కాలేజీ సోషలిస్ట్ ఉపయోగం అందరూ ఇక్కడ ఎవ్వళ్ళు కూలి పని చేసేవాళ్ళు తోడ్చేవాళ్ళు అంటూ లేదు. ప్రొఫెసర్ టీచర్ లెక్చర్ అయినా సరే ఇల్లు వీధి ఊడ్చేవాడైనా సరే బడి గదులు ఊడ్చేవాడైనా సరే ఒకటే, అందరికీ సమానమైనటువంటి శాలరీ వచ్చిన ఇన్కమ్ మనం అందరూ పంచుకుందాం సమానంగా. సోషలిస్ట్ ప్రయోగం చేశారు. సోషల్ ప్రయోగం చేసిన తర్వాత ఆయన ఉద్యమం చేసిన తర్వాత ఈ లోపల సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన వైస్ ఛాన్సలర్ వచ్చాడు. ఎంత ఆయన ఫిలాసఫర్ అయినా గోరా గారి గురించి తెలుసుకుని అది గోరా గారి అభిప్రాయం. ఆయన దేవుడు లేదని ఉద్యమం చేస్తారా? వీల్లేదు అని మచిలీపట్నంలో ఒక పార్టీ డిపార్ట్మెంట్ పెట్టి ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేసి మచిలీపట్నంలో ఉద్యోగం చేశారు. నేను చాలా కృతజ్ఞతలేండి. వెనకాల మధ్యలో చాలా 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 విప్లవాత్మక పనులు ఉన్నాయి. నేను ఎందుకంటే దీని తర్వాత మాకన్నా నా టైం ఇచ్చింది ఇంకా అయిపోయింది. 10:30 కల్లా 11 కల్లా నేను పూర్తి చేయాలి. నేను 10:30 కల్లా ముగించాలి. ఈ విప్లవాత్మక మచిలీపట్నంలో వేశాను. వేసాకాల మధ్యలో వచ్చాడు. అప్పటికే ఈయనకి స్వాతంత్ర్య భావాలు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు మీరందరికీ తెలుసు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆవిడకేమో చదువు రాదు, కానీ గాంధీ గారితో చాలా చురుగ్గా పాల్గొంటుంది. మరి ఎలాగా ఆవిడ చదువుకోవాలంది. ఆవిడకి చదువు చెప్తే పెట్టి పోలీసు కలిసి జైల్లో పారేశారు. సరే గోరా గారు నేను చదువు చెప్తాను అన్నారు. ఎవడు ఏం చేస్తావు సార్, నేను చదువు చెప్తాను ఆవిడకి. ఆవిడ చేత ఆయన గోరా గారు ఒకటే మనిషినారు, నువ్వు నీకు చేత మెట్రికులేషన్ పాస్ చేయడం కాదు, నువ్వు పీజీ చేయాలన్నారు. మెట్రికులేషన్ చదివించారు బెనారస్ యూనివర్సిటీ, వారణాసి యూనివర్సిటీ చేయించి అక్కడి నుంచి బిఏ చేయించి దుర్గాబాయి దేశ్ముఖ్ గారితో బాగా పరిచయం అయిపోయిన తర్వాత గోరా గారికి రాజకీయ ఉద్యమంతో స్వాతంత్ర్యంతో బాగా ఇంకా పరిచయం ఎక్కువైపోయింది. ఒక పక్క దాసభావాలు, రెండో పక్క స్వాతంత్ర్య ఉద్యమం. ఎందుకని బానిస ప్రవృత్తి పనికిరాదు. అక్కడ ఆస్తికత్వంలో దేవుడికి బానిస మనిషి, ఇక్కడ రాజ్యానికి బానిస. నో, అంచేత మనం ఎవరికి బానిసలు ఉండడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. అంచేత ఈయన కూడా సాధ్యంలో సారథిగానే బయలుదేరారు. అదైపోయి మచిలీపట్నం వచ్చారు. మచిలీపట్నం వచ్చాక ఇక విలేజ్కి వెళ్ళి ఇక ప్రతి శనివారం ఆదివారం వెళ్ళి విలేజ్ పోయి అక్కడ గ్రామాలకు వెళ్ళి నాసికతను మాట్లాడారు. ఈయన ఎప్పుడైతే నాశకమైన పిల్లలందరూ ఆయనతో సహాయతారు. నిప్పు నడక, ఇంకా వర్ణాంతి వాళ్ళు, ఇక ఇలాంటివన్నీ ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. ఈ అన్నింటిలో కూడా సరస్వతి గోర గారు ఉన్నారు. ప్రతి దాంట్లోనూ సరస్వతి గోర గారు ఉన్నారు. అంటే మామూలుగా లేడీస్ ఏం చేస్తారు, వెనక్కి లాగుతారు. కానీ నాస్తికత్వంలో మూఢంగా నమ్మడం ఉండదు. ప్రతిదీ అవగాహనతో చేయడం జరుగుతుంది. అవగాహన, అర్థం చేసుకుని. ఆస్తికత్వంలో నమ్మాల్సిందే, ఈ దైవాకు. నాస్తికతం కాదు, ఆలోచించు. స్వేచ్ఛ. ఎప్పుడైతే స్వేచ్ఛగా ఆలోచిస్తారో సత్యం కనబడుతుంది, సత్యం మార్గాన్ని నడుస్తారు. అది నాస్తికత్వం గ్రేట్నెస్. ఏంటంటే ఏదైతే చెప్పడం జరుగుతుందో చేయడం చేసి చెప్పడం ఉండే కల్లా ఏది చెప్పినా అది వాస్తవం కనుక ఆ వాస్తవ దృక్పథంలో ఉంటాం కనుక సరస్వతి గోరా గారు కూడా అంత పరమ సనాతన కుటుంబం నుంచి వచ్చినా గోరా గారితో పరిచయం తర్వాత గోరా గారు చెప్పే ప్రతి ముక్క సరస్వతి గోరా గారికి ఎంతో ఎంతో నిజం కదా అని కళ్ళు తెరుచుకున్నారు. వాడు ప్రతిదీ ప్రశ్నించకుండా ఆవిడతో గోరా గారితో సపోర్ట్గా పనిచేసి వచ్చారు. అందుకనే నాస్తిక కేంద్రం చూసేది, నాస్తిక కేంద్రంలో గోరా గారు, మనవలు గారు, ముని మనవలు గారు మొత్తం 80 మంది ఉన్నారు. అందరూ కూడా నాస్తికతను అర్థం చేసుకున్నారు కనుకే
ప్రతి ఒక్కళ్ళు నాస్తికుడిగానే ఉన్నారు. నాస్తికత్వాన్నే తమ జీవితంగా ఆలోచిస్తున్నారు. అదే ఇంకో అసలైతే తలొకడు తలుగుదారు ఉంటారు. నాస్తికత్వం మనిషిని నిజాన్ని తెలియజేస్తుంది. అయితే నిజాన్ని ఎవరు పెట్టరు. సత్యాన్ని ఎవరు కాదంటారండి? సత్యాన్ని మీరు నిరాకరించగలరా? నాస్తికత్వం అంటే వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం, వ్యక్తి గౌరవం, వ్యక్తి విలువ, వ్యక్తి స్వాతంత్ర్యం. ఆ రంగా గౌరవ గారు అక్కడ చేసి ఉద్యోగం పీకేశారు. మళ్ళీ నువ్వు నాస్తికత నుంచి మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు నాస్తికత నుంచి మాట్లాడడానికి వీల్లేదన్నారు. మాట్లాడడానికి వీల్లేదంటే సరే మళ్ళీ పోరాడారు, మళ్ళీ సంపాదించారు, మళ్ళీ పీకేశారు. రెండోసారి కూడా. మూడోసారి ఇదంతా వద్దు మనకని చెప్పేసి అక్కడి నుంచి పూర్తిగా సమాజంకి మనం ఏం చెప్పామో సమాజమే మరికి అంతే. సమాజంలో అని చెప్పచ్చు దాన్ని చేద్దామని ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చేసి ముదునూరు అనే గ్రామం వచ్చారు. అప్పటికే గోరాగారికి ముదునూరు గ్రామంలో అంజయ్ గారు ఇలా బెస్ట్ శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. ఆ శిష్యులు అందరు కలిసి వచ్చారు. ఆయన గ్రేట్నెస్ కంటే ఆయన ఉద్యోగం చేసినంతకాలం ఏ జీతం వచ్చినా జీతం డబ్బులన్నీ కూడా స్టూడెంట్స్ చదివించారు. జిల్లాలో వెంకటేశ్వర గారిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండేవారు. ఆయన స్టూడెంట్, ఆయన గోరా గారు చదివించారు. శాసగిరి గారిని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉండేవారు, గోరా గారు చదివించారు. ఆయన ఎంతమందిలో గోరా గారు వాళ్ళ డబ్బు ఆయనకు వచ్చిన జీతాలతో అందరిని చదివించారు. చివరికి ఆయన గోరా గారు ఉద్యోగం మానేసేవాడు, అందరు చదివిస్తున్నారు. ఆయన మొత్తం ఆ బ్యాంకు బ్యాలెన్స్ ఏముందో అంతా పిల్లలకి ఇచ్చేసి కట్టుబట్టలతో ముదూరు అనే కుగ్రామంలో గుడివాడకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరులో ఆయన దిగిపోయారు. అప్పటికి గోరగారికి 6 పిల్లలు. నేను నాన్నగారి ఉద్యోగం మానేసానికి నేను 6 నెలల పిల్లాన్ని. 6 months ఓల్డ్ చైల్డ్ అట్ దట్ టైం. ఈరోజు ముందుకు నేను 87 years ఓల్డ్ మ్యాన్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు 87 సంవత్సరాలు. నా 6 సంవత్సరాల వయసులో గోరా గారు సాక్రిఫైస్ చేసిన దగ్గర నుంచి ఈరోజు సమరం గోరా గారిని మాట్లాడితే అర్హత సంపాదించే కారణం నాస్తికత్వం. వచ్చి ఏం లేదు, మా అమ్మది 10 సంవత్సరాల పాటు చేతిలో చిల్లు కానీ చూడలేదు. 10 సంవత్సరాల పాటు చేతిలో చిల్లు కానీ సమాజమే మమ్మల్ని అంటే నాస్తికత్వం ఎప్పుడైతే సరైందో సమాజమే అది పిల్లల్ని చివరికి నాస్తికని పెట్టారు. వైద్య విద్య పాఠశాల పెట్టారు. ఊరంతా చెప్పారు. అక్కడ వెళ్ళగానే హరిజన వాళ్ళు ఉన్నాయి. హరిజన వాడు ఒక మాలవాడ, ఒక మాదిగవాడ. నో ఏంటి ఇలాగా పరికరాదు. ముందు అసలు అందరూ కలిసి ఒకటే ఉండాలి, ఒకటే ఊరుగా ఉండాలి. అంచేత మాదిగవాడకి తూర్పు వైపు ఉంటుంది. మాదిగవాడ అన్నది లేదు, తూర్పు పాలెం. ఇక రెండోది మాలవాడ ఉంది. ఉంటే మరి ఎలాగా హిందీలో దూసరా అని ఉంటుంది. దూసరా అంటే రెండో పాలెం అంటే దూసర పాలెం అని పేరు పెట్టారు. మాదిగూడెం తీసేసి తూర్పు పాలెం దూసరపాలెం. తూర్పుపాలెం దూసరపాలెం. తర్వాత ఇవన్నీ కలిసిపోవాలి. అందరూ ఊళ్ళో వాళ్ళని వచ్చి భోజనాలు చేయాలి. ఇక్కడ వాళ్ళే అక్కడ భోజనం చేయాలి, సమిష్టి భోజనాలు. ముందు కలిసి ఈ రోజులు మనం అందరం కలిసి తింటాం. 6 రోజులు లేదు కదా చేస్తే అందరూ వచ్చి ప్రతి పౌర్ణమికి అందరూ వచ్చి దూసరపాలెం కానీ తూర్పుపాలెం కానీ సమిష్టి భోజనాలు పాల్గొవాలి. ఊళ్ళో వాళ్ళని వచ్చి పాల్గొన్నారండి. అందుకని దేవుడు లేని గురైంది. అలా వీళ్ళు అలాగే వర్ణాంతర వివాహాలు, అంతరుణ వివాహాలు, రకరకాలన్నీ చేసుకోవచ్చు. ఒక విప్లవం. అదే టైంలో స్వాతంత్ర్యం కోసం పోరాటం. ఇంకా గోరా గారికి 24 గంటలు సమాజం కోసం, ఈ దేశం కోసం. ఆ దేశం కోసం పనిచేసే టైంలో గోరా గారు గాంధీ గారు మరి ఇప్పుడు అంతా దేవుడు 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 అంటారు కదా. గోరా గారు గాంధీ గారు వస్తున్నారు. సార్ మీరు ప్రతిదానికి దేవుడు అంటారు కదా, నేను నాస్తికుడిని, మీ దేవుడు ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ దగ్గరకు వద్దని రాశారు. రాస్తే నిరీశ్వరవాదితో నేనేం మాట్లాడతాను రావద్దు అని రాశారు. నిరీశ్వరవాదితో నేనేం మాట్లాడతా,
మీరు రావద్దు, నేను మాట్లాడి నీతున్నారు గాంధీ గారు. సరే, గాంధీ గారు అసలు ఏంటి గోరా గారు ప్రతిదీ సత్యశోధన కదా, ఆయన ఎందుకంటున్నాడు దేవుడు అని. ఈ రావుడు రామస్వామి గారిని ఆయన కూడా చాలా కింద వర్గం నుంచి వచ్చినవాడే. ఆయన రామస్వామి గారిని ఆయన ఐఏఎస్కి వెళ్ళాలనుకున్నారు. ఐఏఎస్కి వెళ్ళాల్సిన అప్పుడు ఐసీఐదు ఇంగ్లాండ్ ఉండే ఐసీఐదు అనేవాడు, అది అవ్వాలనుకున్నారు. గోరా గారిని దక్షిణ భారత నిధిపిత సభ సమావేశాలు మెడ్రాస్లో ఏర్పాటు చేస్తే దాంట్లో మాట్లాడడానికి పిలిచారు. నాస్తికత్వం గురించి మాట్లాడి పిలిస్తే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు అన్నారు. నాస్తికత్వం గురించి మాట్లాడడానికి వీలు లేదు అన్నారు. అక్కడే కొంతమంది నో టెక్నాలజీ చేశారు, మాట్లాడాల్సిందే వీలేదన్నారు, కావాల్సిన. చివరి ఆ దాంట్లో రామస్వామి గారు ఆయన నాన్నగారి పక్కన నిలబడి నాస్తికత్వం గురించి దక్షిణ భారత నిధిపిత సభ మహాసభల్లో నాస్తికత్వం మాట్లాడించారు. ఇది చాలా ఎక్స్పీరియన్స్ నాకు. నేను గోరాగారి అబ్బాయి కదా, నాకు ఒకసారి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్ డేకి వాళ్ళు హాస్టల్లో స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు మీరు నాస్తికత గురించి మాట్లాడి రావాలండి అన్నారు. నాస్తికత గురించి మాట్లాడి రావాలంటే వెళితే అంత సరిగ్గా నేను ఎలా ప్రిన్సిపాల్ అన్నాడు, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అన్నాడు. నాస్తిక గురించి మాట్లాడడానికి వీలు లేదు, నాస్తికత మాట్లాడలేదు అన్నాడు. సరే, నేను మొదలెడుతుంటే సమరం గారిని పిలిచింది నాస్తికత గురించి మాట్లాడడం కోసమే, మీరు కాదనకి ఎలాగా ఆ పిలిచిన వాళ్ళని గోల గందరగోళం అయిపోయింది. మీరు నాస్తిక పట్టుకుని మీరు ఎందుకు ఎలా వద్దంటాడు ప్రిన్సిపాల్ చూస్తాం మాట్లాడినా వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు. ఈయన చివరికి క్యాన్సిల్ ఫంక్షన్ అన్నాడు. అంటే ఈ రోజుకి ఎలాగ ఉంటుంది పరిస్థితి. నా తీసి ప్రిన్సిపాలు కారులో నెట్టేసి బెదరపడించారు. అదే పరిస్థితి ఆ రోజున గోరాగిరికి జరిగింది. మళ్ళీ నేను చూశాను. మన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చారు, రమ్మన్నాను. వచ్చారండి, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ వచ్చి మీరు వచ్చి మాట్లాడాలండి అన్నాడు. మరి నేను చెప్పే ఈ సంఘటన మీ కాలేజీలో హాస్టల్ లేనాడు, అప్పుడు ప్రిన్సిపాల్ గారు ఇలాగా చేశారండి. ఈయన కూడా పరిచయం, ప్రిన్సిపాల్ బాపట్ల ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ పిలిచారండి. మళ్ళీ వస్తాను, ఈ మాట చాలా గొప్పగా నాశకంగా మాట్లాడుతుంది చెప్పాను. ఆ రోజు కారులో నెట్టేశాడు ప్రిన్సిపాల్ గారు నన్ను. దట్ ఎథిజం అంటే ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం చూశాను. ధైర్యంగా సత్యాన్ని చెప్పడానికి వెనుకాడడం వీలు లేదు. అక్కడి నుంచి ఇంకా స్వాతంత్ర్యంలో గోరా గారు బాగా చెప్పారు కదా, ఒకేసారి గోరా గారిని, సరస్వతి గోరా గారిని, మరి మా పెద్దక్క మనోరమని, మా లావణన్నయ్యని, మా మేనత్ గారు సామ్రాజ్యం గారిని, అందరినీ నాస్తి కేంద్రంలో ఉన్న అక్కడ ముదురు నాస్తి కేంద్రంలో అందరినీ పోలీసు అరెస్ట్ చేశారండి. చివరికి మా నియంత చిన్నపిల్లాడు, మా అమ్మ వీడికి 6 నెలల పిల్లాడు, వాడిని వేసుకుని మా అమ్మ జైలుకి వెళ్ళింది. వీటిలో అవ్వలేరు. మిగిలిన మా మైత్రక్కయ్య, మా విద్యక్కయ్య, మా విజయనయ్య, నేను చిన్నాన్ని ఆ ముదునూరు పొలం గట్ల మీద అమ్మ 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 అని అంటూ అభిసుకు తిరిగానంట. అయినా నాస్తికత్వం కోసం త్యాగం అనేది ఎలా ఉంటుందో చెప్పడం చెబుతున్నాను. ఇవన్నీ నా గురించి చెప్పుకోవడం కోసం కాదు. 2 సంవత్సరాల పిల్లవాడిని వదిలేసి అమ్మ జైలుకి వెళ్ళిపోయి 6 నెలల జైల్లో ఉండి అమ్మ కానీ అక్కయ్య కానీ అందరూ కూడా ఉన్నారంటే దట్ ఈజ్ ఇట్. గోరా గారు ఎన్ని రకాల వ్యతిరేకతలను ఎన్నుకొని ఎలా ఎత్తుకొని సత్యం కోసం నిలబడ్డారో చెప్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఎన్ని రకాల హడ్డీస్ ఎదుర్కోవాల్సి వస్తుందో దానికోసం చెప్తున్నాను. అక్కడి నుంచి ముదురు నుంచి ఒక పేపర్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక వస్తే మా పెద్దకి బాబుడు గాంధీ గారు చేస్తున్నారు. నో, నువ్వు చేయడానికి లేదు, నువ్వు మార్పుతో చేస్తున్నావు, నేనే చేస్తాను పెళ్ళి అన్నాడు. చేయడానికి వీల్లేదు అన్నారు గోరా గారు. ఎందుకు అన్నారంటే ఇందాక చెప్పాను, గోరా గారిని నడిపించారు. రామస్వామి గారు ఎవరైతే దక్షిణ భారత నిధిపించారో ఆ రామస్వామి గారే గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే గాంధీ గారిని అర్థం నా దగ్గర ఉండిపోయినాడు. నేను మీ దగ్గర ఉన్నాను, నేను గోరా గారి దగ్గర ఉంటాను. గోరా ఐ డూయింగ్ వండర్ఫుల్ జాబ్.
నేను నీ దగ్గర ఉండను, నేను గోర దగ్గర ఉంటాను అన్నాడు గాంధీ గారు. అప్పుడు గాంధీ గారు రామస్వామి గారి దగ్గర విని ఆ మాట గోరాన్ని రమ్మని గాంధీ గారు వస్తున్నారు సార్ రమ్మని. అప్పుడు మాట్లాడు ఆయన ఎథీస్ట్ గాంధీ అని వచ్చింది. చివరికి దైవమే సత్యమైన గాంధీ, సత్యమే దేవుని బాడి మా పెద్దకి వివాహం వచ్చినప్పుడు మార్పు చేస్తుంటే నేను చేస్తాను గాంధీ, నేను చేస్తాను, నువ్వు చేయడానికి వీలేదు అన్నాడు గాంధీ గారు. గౌరగారు నువ్వు దేవుని పేరు ఇస్తావు, నో 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 నేను దేవుని పేరు వస్తాను, నేను సత్య సాక్షిగానే పెళ్లి చేస్తాను, నీ పెళ్లి నేనే చేయాలన్నాడు, ఈ పెళ్లి నేనే చేయాలన్నాడు గాంధీ. లేదు ఒప్పుకున్నాడు, లేదు చెప్తున్నా అన్నాడు. చివరికి 2 సంవత్సరాలు నా దాసనలు పెట్టి వాళ్ళు పట్టుదల చూస్తాను. మా బావగారిని మా అక్కయ్యనేమో కస్తూర్బాయికి సంబంధించిన దీంట్లో సోషల్ వర్క్ దాంట్లో పెట్టి 2 సంవత్సరాలు వచ్చి గాంధీ గారు అసాసినేట్ అయ్యాక అప్పుడు మత కలహాలు వచ్చాయి. మత కలహాలు వస్తే పెళ్లి నిశ్చయించారు ఏప్రిల్ మాసంలో. చేస్తే ఆయన హత్య చేయబడ్డారు. ఈ హత్య చేయడం ముందు సుందర్లాల్ అని ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, గాంధీ గారి బాగా క్లోజు, గోరా గారి బాగా క్లోజు. సుందర్లాల్తో అన్నట్ట గాంధీ, నాకు చూస్తుంటే గోరా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది, మత సామరస్యం కాదు మత రహితం కావాలి, మత సామరస్యం కాదు మత రహితం కావాలి, నాస్తికత్వమే అవసరం అనిపిస్తోంది, నాస్తికత్వమే సరైంది అనిపిస్తోంది అని మత సామరస్యం కాదు మత రహితం కావాలి, నాస్తికత్వం కరెక్ట్. నిజంగా గాంధీ గారు అసాసినేట్ చేయబడిపోతే హత్య చేయబడిపోతే గాంధీ గారు మా పెద్దక్క పెళ్ళికి వచ్చి ఇదే మాట చెప్పుండేవారు, నేను గోరాతో ఏకీభవిస్తున్నాను, నాస్తికత్వం కరెక్ట్ అనిపిస్తున్నాను అని ఉండేవారు అని అనుకుంటున్నాను నేను. దట్ ఈజ్ ఎథిజం. మనిషి గురించి, మనిషి విలువ గురించి, మనిషి గౌరవం గురించి, మనిషి స్వేచ్ఛ గురించి, మానవత్వం గురించి, సంఘ దృష్టి గురించి చెప్పేది, సత్యం గురించి చెప్పేది నాస్తికత్వం. చివరికి అలా వచ్చి నెహ్రూను కృపాని వీళ్ళందరూ వచ్చారులేండి పెళ్ళికి, మా పెద్దకి పెళ్ళికి వచ్చేప్పుడు సుందర్లాల్ అందరి సమక్షంలో గాంధీ గారు వెళ్ళాలని చెప్పారు. ఎవరు సృష్టి గారు. అంటే గోరా వల్ల గాంధీలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. కానీ మిగిలిన గాంధీలందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ గాంధీని మళ్ళీ హరే రామ్ హరే రామ్ హరే రామ్ గోబిందో దింపేశారు. చివరికి గాంధీని పరమ సనాతని కింద చేసి పరిచారు. ఆ రకంగా తర్వాత నాస్తికత్వం అంటే సంపూర్ణమైన రూపం ఉంది రాజకీయ రంగంలో. మంత్రి హమారా నౌకర్ హై, హమ్ ఉన్కే మాలిక్ హై. ప్రజాస్వామికంలో ప్రజల యజమానులు, మంత్రులు నౌకర్లు అని దాన్ని తీసుకుంది. అలాగే ఆర్థిక సమానత్వం గురించి కానివ్వండి, సాంఘిక రంగం గురించి కానీ ఇంక ఏంటి చేయింది అన్ని రంగాల్లోనూ కూడా ఘోరగా నాస్తికత్వం ప్రవేశపెట్టి ఆయన ఆచరణలో చూపించిన గొప్ప వ్యక్తి. ఈ నాస్తిక కేంద్రం ఆ అన్నిటికీ కేంద్రం, వాటన్నిటికీ కేంద్రం. లవణం గారు చనిపోయారు, మైత్రి గారు చనిపోయారు, విద్య గారు చనిపోయారు, విజయ్ గారు చనిపోయారు, మారు గారు నా చెల్లి గారు పోయారు, మా నవ్వు గారు పోయారు గౌరవ గారు అయినప్పుడు కూడా నాస్తికత్వం ఒక సరైన సిద్ధాంతం కనుక ఆ సిద్ధాంతం చక్కగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అది అవుతుంది. ఈ మన ప్రపంచ నాశనం మీరందరూ దీంట్లో చాలా మాట్లాడి ఇచ్చారు కనుక వివరాలు తెలియదు. కానీ నాస్తిక కేంద్రం అనేది గోరా గారి సిద్ధాంతం అనేది మానవీయమైనది, సమానతకు సంబంధించింది. ఇది ఆస్తికత్వం కంటే ఉత్తమైన జీవన విధానం. ఈ ఉత్తమైన జీవన విధానం గురించి ఈ 2 రోజులు మనం చూస్తాం. ఇది కేవలం సిద్ధాంత చర్చల కోసం కాదు. గోరా గారు ఎప్పుడు చెప్పారు, ఏదో నాస్తికత్వం అనేది తర్కవేత్త తర్కించే సిద్ధాంతం కాదు. దిస్ ఈజ్ ప్రాక్టికల్, ఆచరణ. నాస్తికత్వం అంటే ఆచరణ. అందుకనే చాలామంది ఆస్తులు మాకు నమ్మకం లేదండి, మాకు లేని అంటారు. ఎప్పుడైతే మనతో సరిగా భయపడి వెనక్కిపోతుంటారు. ఎందుకంటే ఆచరణ. నాస్తికత్వం అంటే ఆచరణ, నాస్తికత్వం అంటే వాస్తవికత, నాస్తికత్వం అంటే వ్యక్తి స్వేచ్ఛ, నాస్తికత్వం అంటే సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం.
ఆసక్త సంఘదృష్టి అవి ఇవన్నీ మనం మాట్లాడుకున్న వరంగా అంచేత ఇంతటితో ఈ ఇనాగల్ సెక్షన్ ఆపుతున్నాను. వీళ్ళందరూ తర్వాత మాట్లాడతారు, మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఇనాగల్ సెక్షన్ మన దీన్ని చేసి నేను తర్వాత నేను నాకు ఇంకెంత టైంలో పాల్గొని 20 నిమిషాల టైంలో నేను మాట్లాడేది అంటే నాస్తికత్వం ఆస్తికత్వం కంటే చాలా ఉత్తమమైన జీవన విధానం అని దాని మీద ఒకటి మాట్లాడుతుంది. ఎందుకంటే మనందరం బయటకు వెళ్ళి వీఆర్ ఎథిస్ట్, మేము నాస్తికులని ఎందుకు అనుకుంటున్నాము అనేది చెప్పడం కోసం. ఆస్తికత్వం అంటే మనం ఎలా గొప్పదని చెప్పింది నేను ఊరికే జస్ట్ చూశాక మీ అందరికి తెలిసిందే. నేను ఊరికే మీ బ్రెయిన్లో ఒక పద్ధతులు పెడతాను అంతే చూస్తూ మా చేత ఇంతటితో ఈ ఇనాగల్ సెక్షన్ పూర్తయింది. మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం, రేపు సాయం దాకా మాట్లాడుకుందాం, మీరు మాట్లాడుకుందాం, అందరం కూడా మనం మన భావాల్ని పంచుకుందాం. జై ఇన్సాన్. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.